ముందుగా మందిరానికి సిద్ధం అవ్వాలి. అబ్బా, ఎవరో వచ్చినట్టున్నారు. ఎరా తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా అన్నయ్య. చాలా రోజులైందా చూసి. ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నా అన్నయ్య. మందిరానికి టైం ఇప్పుడే కదలే, లోపలికి వెళ్దాంపా. సరే పా అన్నయ్య. టెన్షన్ పడుతున్నావు ఏంటి? మందిరానికి సమయం అవుతుందన్న, వెళ్ళాలి. ఈ ఒక్క వారం ఏం కాదులేరా. లేదన్న, వెళ్ళాలి. మేమంత దూరం నుంచి వస్తే నువ్వు మందిరానికి వెళ్తావా? లేదన్న, మందిరానికి వెళ్ళాలి. సర్లే, పాటలు పాడుతూ ఉంటారు, తర్వాత వెళ్ళొచ్చులే. సరే అన్న. ఇంక ఈ బైబిల్ ఎందుకు ఇప్పుడు? సర్లే కానీ నీ విషయాలేంటి? మా విషయాలు ఏమున్నాయి, ఊరిని సరదాగా సెలవులు ఇచ్చారని ఇటు వచ్చాం. సర్లే, పరిచయం చేయడం మర్చిపోయా, మా ఫ్రెండ్స్ వీళ్ళు యశ్వంత్. అబ్బా, సమయం అయిపోయినట్టుంది, మందిరం అయిపోయి ఉంటుంది. సర్లే కానీ మీకేం కావాలి తినడానికి? చికెన్ మటన్. నాకు ఫిష్ కావాలి. అన్నయ్య మీకు? అదేముందిలే, ఏదో తింటాలే. సరే, కూర ఎలా ఉంది? బాగుంది. అన్నయ్య కూర ఎలా ఉంది? బాగుందిరా. చాలా బాగుంది. సర్లే కానీ తిన్నాం కదా, ఇంకెళ్ళి కొనుక్కుందామా? కొనుక్కుందాంపా. సరే. ఎవరు వచ్చినట్టున్నారే. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక్క నిమిషం ఆగు బ్రదర్. రే లేండ్రా రే. త్వరగా లేండ్రా రే. కుర్చీ వదిలేండి బ్రదర్. ఈరోజు ఏంటి మందిరానికి రాలేదు? కొన్ని పనులుంటే వల్ల కుదరలేదు బ్రదర్. సరే, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయముని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకొనొచ్చు, జాగ్రత్తగా చూసుకునండి. ఈసారి నుంచి ఎన్ని పనులున్నా సరే సమయాన్ని వ్యర్థం చేయకుండా మందిరానికి రండి. సరే బ్రదర్.